ఫ్రెండ్స్ మనకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2025 ఫిబ్రవరి నెల రిలీజ్ అయిందండి. సో ఈ నోటిఫికేషన్ కేవలం 10th పాస్ అయితే చాలు. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మనకు 10thలో వచ్చిన మార్కుల ప్రకారం ఇది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది అభ్యర్థులు మనకు ఏ స్టేట్లో పెట్టుకోవాలి అనేది చాలా మటుకు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో మనకు ఏపీ, తెలంగాణ అదేవిధంగా అన్ని రాష్ట్రాలు ఉంటాయండి. సో మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మనకు పోయిన సంవత్సరం చూసినట్లయితే, అంటే పోయిన నోటిఫికేషన్ చూసినట్లయితే సో కేవలం 98 నుంచి 100% ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా. ఓకే, సో అదేవిధంగా ఇక దీంట్లో చూసినట్లయితే ముఖ్యంగా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10/2/2025 వరకుని స్టార్టింగ్ వచ్చేసి 10/2/2025 అండి. సో ఎండ్ డేట్ వచ్చేసి 3/3/2025. ఓకే, సో మనం ఏ స్టేట్కి అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసినట్లయితే మనకు సో ఏపీలో ఎంత పర్సెంట్ ఇచ్చారు, తెలంగాణలో ఎంత పర్సెంట్ ఇచ్చారు, లేదా మన దగ్గర స్టేట్లో ఉన్నటువంటి కర్ణాటక లేదా ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. సో మనకు అందులో ఇంతకుముందు కట్ ఆఫ్ ఎంత ఇచ్చారో చూసుకొని అప్లై చేసుకుంటే సో మంచిదని నా సలహా. సో అయితే చాలామంది అభ్యర్థులు నాకు 30% వచ్చింది, 40% వచ్చింది, 50% వచ్చింది, 60 వచ్చింది, సో అలా చెప్పుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళందరికీ వస్తున్నాయా, అసలు పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటున్నాడా అనేది విషయం పరిగణించినట్లయితే మనము సో చాలామంది అభ్యర్థులు కేవలం 98 నుంచి 100% ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి. అంటే 10కు 10, అది కూడా రావచ్చు రాకపోవచ్చు. సో ఇదేంటంటే కంప్యూటర్ మీద సో ఇది ఎట్లా అంటే ఇది సో ర్యాండమ్ సిస్టమ్గా సెలెక్ట్ చేస్తారనమాట. అది ఎవరికైనా రావచ్చు దీంట్లో. ఓకే, సో కాబట్టి మనం అప్లై చేసుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయం పైనే ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా సరే 10th క్లాస్ మీదే ఇది అప్లై చేసుకోవచ్చు. మహిళలైనా చేసుకోవచ్చు, పురుషులైనా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక దీనికి ఫీజు చూసినట్లయితే మనకు మహిళలు, ఎస్సీ, ఎస్టీలు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా అభ్యర్థులు అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్న అభ్యర్థులు మాత్రం 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నెట్ సెంటర్ పోయినట్లయితే సో నెట్ సెంటర్ ఛార్జ్ కూడా పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి డాక్యుమెంట్స్ ఏం కావాలి దీనికి? సో కేవలం 10th మార్క్ లిస్టు, క్యాస్ట్, ఆధార్ కార్డు, ఒక ఫోటో, సంతకం తీసుకొని వెళ్తే సరిపోతుందండి. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చేసేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకొని, మనం ఏ జోన్కి అప్లై చేసుకోవాలి, ఎన్ని జోన్లకు అప్లై చేసుకోవాలి, సో ఏదైనా సరే ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒకవేళ మనకు ఆంధ్రప్రదేశ్ డివిజన్ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలంటే సో అక్కడ ఉన్నటువంటి జిల్లాలు సెలెక్ట్ చేసుకోవాలి. మనకి దగ్గర ఉన్న జిల్లాలా లేకపోతే సో దూరం ఉంటుందా, మనం ఎక్కడొచ్చినా వెళ్తాము అనుకుంటే మాత్రము సో వేరే స్టేట్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో తెలంగాణలో చూసినట్లయితే లాస్ట్ టైం అంటే 2024 నోటిఫికేషన్ చూసినట్లయితే సో 2024 నోటిఫికేషన్ చూసినట్లయితే తెలంగాణలో 95% ఉన్న వాళ్ళకి చాలామంది అభ్యర్థులు తెలంగాణలో మన ఏపీ వాళ్ళు అనేది సెలెక్ట్ కావడం జరిగింది. సో కాబట్టి ఇంకా అది మీ పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కడ చేసుకుంటే బెటర్, నాకు అక్కడ వస్తుందా 95 వచ్చింది అని అనుకోకూడదు. సో మనకి ఎవరికైనా రావచ్చు, రాకపోవచ్చు. సో కాబట్టి అది మీ లక్ అనేది ఉంటుంది. సో మరి ఇందులో జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత జాబ్లోంచి తీసేస్తారా అని అడుగుతున్నారు చాలామంది అభ్యర్థులు. సో ఇందులో ఎటువంటి పరిస్థితుల్లోనూ జాబ్లో నుంచి తీసేయారండి. ఇది సో కంటిన్యూగా ఉంటుంది. సో మీకు ఇంకొక ప్లస్ ఏంటంటే దీంట్లో మనము 4 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత సో ప్రమోషన్ టెస్ట్ లేదా డిపార్ట్మెంటల్ టెస్ట్ అని ఉంటుంది. సో అందులో క్వాలిఫై అయితే కనుక మీరు రెగ్యులర్ ఎంప్లాయీ కూడా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మనకి శాలరీ చూసినట్లయితే ఇందులో మనకి సో 10,000, 12,000 అనేది ఒక ఫిక్స్డ్ పెట్టింటారనమాట. ఇదే ఫిక్స్డ్ అంటే ఇది ఫిక్స్డ్ కాదు, మళ్ళీ ఎవ్రీ 6 monthsకి ఒక్కసారి శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎలానో అదేవిధంగా వీళ్ళకి కూడా శాలరీస్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి. సో ఇది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబు. సో కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోండి. సో మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకోవాలా అనేది మాత్రం మీ విజ్ఞత పైన ఆధారపడి ఉంటుంది. ఇది వస్తుందా రాదా అనేది మాత్రం మనము చెప్పలేము. సో ఇంకోటి విడుదల మనకి మన రిజల్ట్స్ చూసినట్లయితే కేవలం 1 month లోపల అన్ని దాదాపుగా వచ్చేస్తున్నాయి. సో 1 నుంచి 2 months లోపల మొత్తం కంప్లీట్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. సో మనకి రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత సో మనకి 10 days లోపల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం లోపల మీరు సర్టిఫికేట్స్ అనేది సో మనకి వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఓకే, అదేవిధంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి మీరు ఎక్కడైతే జోన్ దగ్గర ఉందో, ఆ డిస్ట్రిక్ట్ దగ్గర ఉందో ఆ డిస్ట్రిక్ట్లోనే మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. మనం ఒకవేళ వేరే స్టేట్కి అప్లై చేసుకున్నాం, మన స్టేట్లో కూడా వెరిఫికేషన్కి చేసుకోవచ్చు. సపోజ్ మనము తెలంగాణకి పోస్ట్కి అప్లై చేస్తున్నాం, తెలంగాణ జోన్కి, అయితే మనం ఏపీలో ఉన్నాం. సో ఏపీలో ఉన్న వాళ్ళు ఏపీలో ఉన్న దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి మనము వెరిఫికేషన్కి వెళ్ళి అటెండ్ కావచ్చు అనమాట. సో కాబట్టి అప్లై చేసేటప్పుడు ప్రతిదీ కూడా 1కి 2 సార్లు చూసుకోండి ఫ్రెండ్స్.
అదేవిధంగా దీంతో మనకి బెనిఫిట్ ఏంటంటే సో 6 మంత్స్ తర్వాత ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి సో చెప్పాను కదా శాలరీస్ అనేది ఇంక్రిమెంట్ అవుతాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే. అదేవిధంగా ఎంప్లాయీస్కి ఎట్లా హాలిడేస్ ఉంటాయో సో వీళ్ళకి కూడా హాలిడేస్ అనేది ఉంటాయి. సో దీనికి ఏంటంటే జీడిఎస్ ఏంటంటే మనకు పోస్ట్ మ్యాన్ ఉంటుంది, జీడిఎస్ ఉంటుంది. ఈ 2 రకాలు ఏంటంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్ ఎట్లా సో అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాను, జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్. సో ఓకే, సో కాబట్టి గ్రామీణ డాక్ సేవక్ ఏం చేయాలి వర్క్ అంటే సో ముందుగా ఏదైనా మనకి చిన్న ఊరు కావచ్చు పెద్ద ఊరు కావచ్చు అందులో ఆ ఏరియాకి ఒక ఏరియాకి అనేది మనకు అలాట్ చేయడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఉండి సో మనం ఏం చేయాలి వర్క్స్ అంటే సో పోస్టల్ అమ్మడము, అదేవిధంగా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఇలాంటి ఏవైతే ఉంటాయో పోస్టల్ సర్వీస్లు అవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది.